హాయ్, దిస్ ఈజ్ భావన. వెల్కమ్ టు భావనాస్ ఫ్యాషన్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టంగానే వీడియో మీకు ఫస్ట్వి నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామా అనుకుంటున్నారా? అదేనండి, మన ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన ప్లేస్. అదే ఆగ్రోమెక్ సనత్ నగర్లో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీకి. స్టీల్ ఫ్యాక్టరీ ఏంటి లేడీస్కి ఫేవరెట్ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, ఎట్లాంటి ఆడవాళ్ళైనా వంటింట్లోకి వెళ్ళకుండా పని జరగదు. సో వంటింట్లోకి వెళ్ళాలి అంటే మనకు నచ్చినవి ఉంటేనే మనకు వంట చేయాలనిపిస్తుంది, మనకి వీలుగా ఉంటేనే వంట చేయాలనిపిస్తుంది. సో ఇటువంటివన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అని నా ఉద్దేశం అనమాట. ఇక్కడ 3 బిల్డింగ్లు ఉంటాయి. ఒకటి బిజినెస్కి సంబంధించి ఎటువంటి వస్తువులు కావాలో అవన్నీ ఒక బిల్డింగ్లో దొరుకుతాయి మనకి. ఇంకొక బిల్డింగ్లోకి వచ్చి డెకరేషన్ ఐటమ్స్ అండి. అంటే డెకరేషన్ ఫ్లవర్స్, తర్వాత పూజకి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ఇట్లాంటి, తర్వాత ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ ఒక బిల్డింగ్లో దొరుకుతాయి. ఇంకో బిల్డింగ్లో వచ్చేసి టోటల్గా స్టీల్, ఇత్తడి, తర్వాత మట్టితో చేసిన కళాయిలు, మూత పెట్టుకునే గిన్నెలు, వాటర్ బాటిల్స్ ఇట్లాంటివి మట్టితో చేసినవి, పింగాణితో చేసినవి, ఇట్లా ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతాయండి. టోటల్గా ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి కనెక్టివిటీ కూడా ఉంటుంది. సో మనకి టెన్షన్ లేకుండా మనం షాపింగ్ చేసుకోవచ్చు. దీంట్లో షాపింగ్ చేయాలంటే మాత్రం పొద్దున్నే షాపులు తెరవంగానే వెళ్ళిపోయి సాయంత్రం వరకు షాపింగ్ చేసుకుంటే కానీ మనకి తృప్తి తీరదనమాట. అన్ని వస్తువులు ఉంటాయి, అంత పెద్ద ప్లేస్. మనకి ప్రతి ఒక్కటి ఎంత తిరిగి చూసినా ఏదో కొంత మిస్ అయినట్టే అనిపిస్తుంది. అన్ని వెరైటీస్ ఉంటాయండి చూడటానికి. ఏది కూడా మిస్ కాకుండా నా వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్తున్న మాటల్ని వింటూ మీరు నా వీడియోని చూసినట్టయితే ఆ వీడియోలో మీకు ఏమేమి దొరుకుతాయి, ఎంతెంత క్వాంటిటీలో దొరుకుతాయి అనేది మీకు అర్థమవుతుంది. దీని గురించి హైదరాబాద్లో తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కానీ నేను ఈ వీడియోని చేయడానికి కారణం ఏంటంటే, మన హైదరాబాద్ దాటి కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది సిటీకి వచ్చి షాపింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఈ ఈ స్టోర్లో మనకి బాగా పనికొచ్చే విషయం ఏంటి అంటే, ఎవరికైనా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే బల్క్లో దొరుకుతాయండి. అంటే ఒక 50 పీసెస్, 100 పీసెసే కాకుండా మనకి వేలల్లో కావాలన్నా కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఒకటే మోడలు, ఒకటే లాంటి ప్రింట్ ఉన్నవి మనకి 1000 కావాలన్నా, 2000 కావాలన్నా ఇక్కడ మనకు దొరుకుతాయి అన్నమాట. అంత పెద్ద షోరూమ్ ఇది. అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి. మనకి అసలు ఆ ఉన్న వెరైటీస్లో మనం సెలెక్ట్ చేసుకోవడానికే మనకు చాలా టైం పడుతుందన్నమాట. అంత బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న స్టోర్ ఏంటి అంటే టోటల్గా బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవడానికండి. కానీ ఇందులో బిజినెస్ వాళ్ళకి అయితే కొంచెం తక్కువ కాస్ట్, ఇండివిజువల్గా వన్ పీస్ కొనుక్కునే వాళ్ళకి ఒక కాస్ట్ అలాంటిది ఏమి ఉండదు. మీరు ఒకటి తీసుకున్న అదే రేటు, 1000 తీసుకున్న అదే రేటు. ఇక్కడ లైటర్స్ దగ్గర నుంచి, స్క్రూ డ్రైవర్ల దగ్గర నుంచి, పెద్ద పెద్ద కళాయిలు, పెద్ద పెద్ద బిర్యానీ హండీలు, బకెట్లు, పెద్ద పెద్ద క్యారేజీలు, సర్వింగ్ బౌల్స్, కుక్వేర్, గ్లాస్ డిన్నర్ సెట్స్, పింగాణివి, డెకరేషన్ పీసెస్, పెద్ద పెద్ద చాపింగ్ బోర్డ్స్. మీరు అసలు ఆ చాపింగ్ బోర్డ్ చూస్తేనే మీకు తెలుస్తుందంట. మనం ఎప్పుడు మనకి ఇంట్లో అంత పెద్దది అవసరం ఉండదు కాబట్టి మనం ఎవరైనా చూడం. కానీ అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది ఎంత పెద్ద చాపింగ్ బోర్డు ఉంటుందో. అట్లాంటివి చాలా ఉంటాయండి. మనము యూజ్ చేసినా చేయకపోయినా, మనం కొనుక్కోపోయినా జీవితంలో ఒక్కసారి అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఈ ప్లేస్ విజిట్ చేయాల్సిందే. నా నా ఒపీనియన్ అయితే ఇది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. ఇక్కడ అన్నీ ఉంటాయండి. అసలు స్పూన్ దగ్గర నుంచి పెద్ద మనకి ఒక
10/10 రూమ్ ఉంది. దాంట్లో ఒక పెద్ద బిర్యానీ హండీ పెట్టి వండుతున్నామంటే అంత పెద్ద బిర్యానీ హండీ కూడా అక్కడ ఉందనమాట. అసలు నేనే చూసి ఆశ్చర్యపోయాను. ఏంటి ఇంత పెద్ద పెద్ద వస్తువులున్నాయా అని. నేను చాలా సార్లు వెళ్ళాను గానీ, అంత డీప్‌గా నేను వెళ్ళి ఏం చూడలేదనమాట. కానీ ఈ ట్రిప్‌లో నేనెందుకు చూశాను అంటే, నేను మా సిస్టరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాము అని ఒక ఐడియా వచ్చింది. సో, దానికి ఏమేం కావాలి, వాటి రేట్లు ఎంతుంటాయి, మనం ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు, మన బడ్జెట్ ఎంత, అంతలో మనకి కావాల్సినయన్నీ వస్తున్నాయా లేదా అనే ఉద్దేశంతో అయి తెలుసుకోవటం కోసం మేము ఆ షాప్‌కెళ్ళామండి. కానీ దీనికెళ్ళాలంటే మాత్రం మార్నింగ్ వెళ్ళిపోయి, సాయంత్రం వరకు ప్రశాంతంగా ఎనకాల ఎటువంటి బాదరాబందీ లేకుండా సాయంత్రం వరకు తిరిగి తిరిగి చూస్తే తప్పించి మనకు ఒక ఐడియా అనేది రాదనమాట. ఇక్కడ బిజినెస్‌కి కావాల్సినయి అని చెప్పాను కదా! అంటే పెద్ద పెద్ద కంటైనర్స్ పాలు ఇప్పుడు డైరీ ఫార్మ్ ఉన్నోళ్ళు పెద్ద పెద్ద క్యాన్‌లతోటి పాలు తీసుకెళ్తుంటారు కదండీ! అటువంటి క్యాన్‌లు కూడా మనకి ఇక్కడే దొరుకుతాయన్నమాట. మనకి జీహెచ్ఎంసీ వాళ్ళు పెద్ద పెద్ద డస్ట్‌బిన్‌లు పెడతా ఉంటారు. అటువంటివి కూడా మనకి ఇక్కడి నుంచే ఎళ్తున్నాయి. ఆహ్, ఒక కాకా హోటల్ దగ్గర నుంచి ఒక 5 స్టార్ హోటల్ వరకు మీరు చూస్తే అక్కడ వాడే ఒక స్పూన్ దగ్గర నుంచి, కటోరీ దగ్గర నుంచి ప్లేట్స్ వరకు స్టీలే కానీ, ఇత్తడే కానీ, పింగాణివే కానీ ఏవైనా సరే ఇక్కడి నుంచే వాళ్ళు పర్చేస్ చేసి తీసుకెళ్తారండి. అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఆహ్, ఈ ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చేటప్పటికి మీకు ప్లాస్టిక్ వేర్ అయన్నీ ఉంటాయండి. అంటే ట్రేలు, డస్ట్‌బిన్‌లు, బకెట్స్, పెద్ద పెద్ద టబ్బులు ఇటువంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు కూరగాయలు పెట్టుకోవడానికి బయట కూరగాయల బిజినెస్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద టబ్స్‌లో పెడతా ఉంటారు కదా! అటువంటివి కూడా ఇక్కడి నుంచే వెళ్తాయన్నమాట. మాప్ స్టిక్‌ల దగ్గర నుంచి ప్రతి వస్తువు, డోర్ మ్యాట్‌ల దగ్గర నుంచి ఇది లేదు, అది లేదు అనకుండా ప్రతి వస్తువు ఇక్కడే మనకి దొరుకుతదనమాట. మనం ఒక్కసారి ఎళ్ళాము అంటే ఇది అరే! మనకి ఈ వస్తువు దొరకలేదే అని మాత్రం మనం బయటికి రాం. ఇదైతే 100%. ఆహ్, ఇక్కడ ఇంకా ఆహ్, జ్యూస్ సెంటర్ పెట్టుకునే వాళ్ళకి, తర్వాత టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళకి కావాల్సిన మెషినరీ గూడా మనకి ఇక్కడ దొరుకుతదనమాట. చూసారు గదా! పెద్ద పెద్ద కళాయిలు, పెద్ద పెద్ద ఆహ్, గరిట్లు ఆహ్, మనం ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ గరిట్లు గూడా మనకక్కడ అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. బకెట్లు తర్వాత ఐరన్‌తో చేసిన కొడవళ్ళు ఇట్లాంటివి ఉంటాయి గదా! గార్డెన్ టూల్స్ అవి కూడా మనకి ఇక్కడే దొరుకుతాయండి. ఒక హెయిర్ పిన్ దగ్గర నుంచి అన్ని వస్తువులు మనకి ఇక్కడ దొరుకుతాయన్నమాట. ఇది, అది అని ఏది లేకుండా. ఇక్కడికొస్తే మాత్రం మనం ఓన్ వెహికల్‌లోనే రావాలి. ఇక్కడ పార్కింగ్ గూడా చాలా ప్రాబ్లమ్ ఉంటుందండి. సో, హాలిడేస్ టైమ్స్‌లో మాత్రం చూసుకొని మీకు పార్కింగ్ దొరికే విధంగా కొంచెం తొందరగా బయలుదేరి వస్తే మీకు పార్కింగ్ దొరుకుతుంది. లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. కానీ వీక్ డేస్‌లో అయితే కొంచెం మీరు అనుకున్నంత క్రౌడ్ మాత్రం ఉండదు. తీరిగ్గా అన్నీ తిరిగి చూడొచ్చు. మ్యాక్సిమం పెళ్ళిళ్ళకి కావాల్సిన పెద్ద పెద్ద తాంబూలం, తర్వాత డెకరేటివ్ బిందెలు, సారెకి పెట్టడానికి బిందెలు, ఇత్తడివి అట్లా ప్రతీదీ ఇక్కడ మనకి దొరుకుతాయండి. మీరు చూస్తున్నారు కదా! ఇవన్నీ బిర్యానీ హండీస్ అనమాట. ఇక్కడ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కేజీతో మెజర్ చేసి అమ్ముతారు. కొన్ని పీసెస్ రేట్స్ కూడా ఉంటాయి. ఇది టోటల్‌గా మనకి బిజినెస్‌కి కావాల్సిన వస్తువులు ఉండే బిల్డింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము ఇంకో బిల్డింగ్‌కి వెళ్తున్నాం. ఈ బిల్డింగ్‌లో మనకి హోమ్ డెకరేటివ్ ఫ్లవర్స్, కిచెన్‌కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అండి. అంటే స్టోరేజ్ కంటైనర్స్, బాస్కెట్స్, టిఫిన్ బాక్సెస్, టంబ్లర్స్ అట్లా ఇది, అది అని కాకుండా అన్ని రకాలనమాట. అన్ని రకాల ప్లాస్టిక్ వేర్ అంతా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుంది. లంచ్ బ్యాగ్స్,
తర్వాత ప్లాస్టిక్ రోప్స్, బకెట్స్, మాప్ స్టిక్స్, నాఫ్థలిన్ బాల్స్, ఇట్లా ఇయర్ బడ్స్, ఇట్లా ప్రతి వస్తువు అనమాట. ఇది అది అని అంటూ ఏముండదు. మనకే ఓపిక నశించిపోతుంది అనమాట. అన్ని వెరైటీస్ ఉంటాయి. మనము తీరిగ్గా అన్నీ చూసుకుంటూ మనకి కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. క్రౌడ్ ఏముండదు ఇక్కడ. క్రౌడ్ అంతా స్టీల్ స్టీల్ దాంట్లోనే ఉంటుందండి. ఇదంతా ప్లాస్టిక్ వేరు. ఒక్కొక్క ఫ్లోర్‌కి 2, 3 కౌంటర్‌లున్నాయి. సో, మనకి బిల్డింగ్ దగ్గర గూడా టైం పెద్దగా ఏం పట్టదు. కానీ నా సజెషన్ ఏంటంటే హాలిడేస్‌లో మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇది వీక్ డేస్‌లో గనక వెళ్తే తప్పకుండా మీరు తీరిగ్గా అన్నీ తిరిగి మనకి కావాల్సినయి ఏంటి, అవసరమా లేదా అని ఆలోచించుకొని మరి కొనుక్కోవచ్చు. దీంట్లో క్వాలిటీస్ కూడా ఉన్నాయండి. మీకు తక్కువ క్వాలిటీకి దొరుకుతాయి, హై క్వాలిటీవి కూడా దొరుకుతాయి అన్నమాట. అది మనం పెట్టే బడ్జెట్‌ని బట్టి ఉంటుంది. ఇక్కడ అన్నీ హోల్సేలే మీకు చెప్పినట్టు. మీరు ఒక పీస్ కొన్నా అదే రేటు, 1000 కొన్నా అదే రేటు. మీరు బిజినెస్ పర్పస్ కొన్నా అదే రేటు, హోమ్ పర్పస్ కొన్నా కూడా అదే రేట్ అనమాట. సో, మీరు ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వస్తువు కూడా క్వాలిటీతోనే ఉన్నాయి. మేము రెగ్యులర్‌గా మేము ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈరోజైతే కేవలం మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఇదంతా నేను షూట్ చేస్తున్నానండి. ఏం లేదండి, సింపుల్. మనం ఒక అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తున్నాము అంటే జస్ట్ ఇక్కడికి వచ్చేటివే అనమాట. కిచెన్‌కి సంబంధించినవి, బెడ్రూమ్‌కి సంబంధించినవి, బాత్రూమ్‌కి సంబంధించినవి, అట్లా టోటల్‌గా ఈ సనత్ నగర్‌లో మనకి దొరికిపోతాయి. కానీ షాపింగ్కి వచ్చినప్పుడు మాత్రం చిన్నపిల్లల్ని మాత్రం తీసుకురాకండి. ఎందుకంటే అన్నీ లాగేస్తూ ఉంటారు. సో, మనల్ని ప్రశాంతంగా కూడా షాపింగ్ చేయనివ్వరు. సో, మనం పిల్లల్ని మాత్రం తీసుకురాకూడదు. చూసారా, ఈ ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్. ఈ సెకండ్ ఫ్లోర్‌లో మొత్తం గ్లాస్ వేరే అనమాట. డెకరేషన్ పాట్స్, తర్వాత పింగాణిలో కూడా దేవుడి విగ్రహాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్, అట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఏదన్నా ఐటెం కొనుక్కున్నాము అనుకోండి, అక్కడే మనకి పేరు కూడా వేసేస్తారు. మనకి కావాల్సిన విధంగా ఇప్పుడు మనం పెళ్ళికి తీసుకుంటున్నామా, గృహప్రవేశానికి తీసుకుంటున్నామా, లేకపోతే జ్ఞాపకార్థంగా కొంటున్నామా, ఇట్లా మనం ఏదో ఒక అకేషన్కి సంబంధించి కొంటాం కాబట్టి మనం కొనుక్కున్న తర్వాత అవి తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పేరు కూడా వేసిస్తారు మనకి. ఇక్కడ ఇత్తడి సామాన్లు కూడా ఉన్నాయండి. గ్యాస్ స్టవ్లు, తర్వాత నైఫ్ సెట్, ఇట్లా ఎలక్ట్రికల్ కుక్కర్స్, ఇట్లా మొత్తం ఆఖరికి దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇత్తడివి. అంత అంత బాగా డెవలప్ చేశారనమాట. ఇంతకుముందు ఇన్ని వెరైటీస్ ఉండేవి కాదు. ఇప్పుడు బాగా ఫుల్గా అన్ని రకాల వస్తువులు తోటి చాలా మంచిగా డెవలప్ చేశారు ఈ స్టోర్స్ని. తప్పకుండా విజిట్ చేయాల్సిన స్టోర్ అనమాట. మనకి ఇత్తడి కూడా ఇక్కడ వస్తువులు ఎలా అంటే మనకి గిన్నెలు, కుక్కరు, ఇట్లా కాఫీ ఫిల్టరు, పోపుల డబ్బా, ఇట్లాంటివి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి ఇత్తడిలో. వాటిని కూడా వాళ్ళు కేజీల లెక్కన, ఇత్తడి కూడా కొన్ని కేజీల లెక్కన అమ్ముతారు. కొన్ని ఏమో మనకి పీసెస్ ఎక్కువ డిజైన్ ఉన్నవి, బాగా కార్వింగ్ అదంతా ఎక్కువ చేసినవి వస్తువులు, విగ్రహాలు అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ పీసెస్ లెక్కన మనకి ప్రైస్ ఉంటుందండి. ఇత్తడి బిందెలు, జర్మన్ సిల్వర్ ఇప్పుడు మీకు బయట కలర్ చేంజ్ అవ్వకుండా పూజా వస్తువులు అమ్ముతున్నారు కదా, జర్మన్ సిల్వర్ డెకరేటివ్ పీసెస్ అలాంటివి, అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ప్రతిదీ ఇక్కడ మీకు దొరుకుతుందండి. ఆఖరికి పూజ గదిలో పెట్టుకునే ఫోటో ఫ్రేమ్స్తో సహా ప్రతి వస్తువు మీకు ఈ స్టోర్స్లో మీకు అవైలబుల్లో ఉంటాయండి. నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.